ఆర్టికల్ 370 అంటే ఏంటి? మెహబూబా ముఫ్తీని జమ్మూ కాశ్మీర్ ప్రజలు మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే మళ్ళీ మేము జమ్మూ కాశ్మీర్. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370 తొలగించి 7 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా అదొక బ్లాక్ డే అంటూ అక్కడ ఉన్నటువంటి లోకల్ పొలిటికల్ పార్టీ మెహబూబా ముఫ్తీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేపట్టారు. దీంతో పాటు మళ్ళీ వాటిని రీస్టోర్ చేయాలి, పునరుద్ధరించాలి. ఆర్టికల్ 370తో పాటు ఆర్టికల్ 335Aని కూడా మళ్ళీ పునరుద్ధరించాలి, వాటిని తీసుకురావాలని చెప్పి మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేస్తున్నారు. నిజానికి మెహబూబా ముఫ్తీ పార్టీ కానీ మెహబూబా ముఫ్తీ కానీ తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తిగా ఘోరంగా ఓడిపోయారు. ఆమె రాజకీయ నిరుద్యోగిలాగా మారిపోయారు. నేను కూడా ఉన్నానని చెప్పుకోవడానికి జమ్మూ కాశ్మీర్ ప్రజలకి ఏదో ఒక ఆసరా, ఒక అంశాన్ని తీసుకొని ఈ యొక్క ఆగస్టు 5ని ఆమె ఒక వేదికలాగా, ఒక అవకాశంగా మలుచుకున్నట్టుగా కనబడుతోంది. అసలు ఈ సందర్భంగా ఈ రోజున ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక ట్వీట్ పెట్టారు. అంటే 7 సంవత్సరాల క్రిందట 7 years ago ఆన్ దిస్ డే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A బికేమ్ హిస్టరీ, చరిత్రలో కలిసిపోయాయి. ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఆ రోజు తీసుకున్నాము. దాని యొక్క ఫలితాలని ఈ రోజున జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, జమ్మూ కాశ్మీర్ ప్రజలు చూస్తున్నారు. ఫలితాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, టూరిజం విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ ఒక సుదీర్ఘమైనటువంటి పోస్టు ప్రధాని నరేంద్ర మోదీ గారు పెట్టారు. నిజానికి ఆయన చెప్పింది 100% వాస్తవం. ఒక్కసారి మనం చూద్దాం అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటి. చాలా వరకు మన ప్రేక్షకులకి ఆర్టికల్ 370 గురించి తెలుసు. బిఫోర్ 2019కి ముందు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఎలా ఉండేది, 2019 తర్వాత ఏం మార్పులు జరిగాయి, అసలు ఆర్టికల్ 370, 35A కింద ఏంటి అసలు బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం. ఆర్టికల్ 370 అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, భారత రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన. దీని ద్వారా ఏం జరుగుతుందంటే జమ్మూ కాశ్మీర్కు ఇతర రాష్ట్రాల కంటే ఒక భిన్నమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది. ఎందుకట్లా? భారతదేశంలో అంతర్భాగంగా ఉంటుంది కానీ ఒక సెపరేట్ కంట్రీ లాగా బిహేవ్ చేస్తుంది. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి హక్కులు, స్పెషల్ స్టేటస్. దానివల్ల చాలా నష్టపోయింది భారతదేశం, చాలా నష్టపోయింది. ఆ రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు, భారతదేశం చాలా నష్టపోయింది. అభివృద్ధిలో వెనక్కడు వెళ్ళిపోయింది. ఒక 10-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం. సరే, ఇది కాదు, దీనికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5వ తారీఖున సరిగ్గా 7 సంవత్సరాల కిందట వీటిని తీసుకురావడం జరిగింది. చాలామంది బెదిరించారు. నిజానికి ఇది గనక తీసుకొస్తే అక్కడ లోకల్గా ఉన్నటువంటి పార్టీలు, కొంతమంది వేర్పాటువాదులు కేంద్రాన్ని బెదిరించారు. మీరు గనక ఆ చట్టాన్ని రద్దు చేస్తే రక్తం ఏరులై పారుతుంది జమ్మూ కాశ్మీర్లో అని చెప్పి కేంద్రాన్ని బెదిరించారు. కానీ ఏం జరిగింది? చేసి చూపించారుగా. ఈ రోజున మనం ఫలితాలను చూస్తున్నాం 7 సంవత్సరాల్లో. సో మొత్తం అద్భుతాలు జరిగాయంటే కాదు, బట్ చాలా వరకు మార్పు వచ్చింది. అసలు బేసిక్గా ఆర్టికల్ 370 అంటే ఏంటి సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆర్టికల్ 370 ప్రకారము ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం. భారతదేశానికి ఆల్రెడీ ఒక రాజ్యాంగం ఉంది, మళ్ళీ ప్రత్యేక రాజ్యాంగం దేనికి? ఇదే క్వశ్చన్ అడగాల్సింది. భారత రాజ్యాంగంతో పాటు ఒక సొంత రాజ్యాంగం కూడా ఉండేది అక్కడ జమ్మూ కాశ్మీర్లో. ఒక ప్రత్యేకమైనటువంటి జెండా కూడా ఉండేది. మన త్రివర్ణ పతాకంతో పాటు రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి జెండా. ఎందుకు 2 జెండాలు ఎందుకు? ఒక దేశంలో 2 జెండాలు అక్కర్లా, ఒక జెండా ఉంటే సరిపోతుంది. తర్వాత పరిమితమైనటువంటి కేంద్ర అధికారాలు. కేంద్రానికి పెద్దగా పవర్స్ ఉండేవి కాదు. ఏది ఆర్టికల్ 370 ఉండడం వల్ల ఎక్కువ పవర్స్ ఉండే కొన్ని విషయాల్లో మాత్రమే, డిఫెన్సు, విదేశాంగము, కమ్యూనికేషన్స్ వంటి కొన్ని అంశాలపై మాత్రమే కేంద్రానికి పూర్తి అధికారం ఉండేది. మిగిలిన విషయాల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ పవర్స్, అధికారాలు ఉండేవి. ఈవెన్ పార్లమెంటు చట్టాలు కూడా భారత పార్లమెంట్ ఏవైనా ఒక చట్టాలు చేస్తే ఆటోమేటిక్గా జమ్మూ కాశ్మీర్కి అప్లికేబుల్ కావు. మళ్ళీ దానికి ఒక సెపరేట్ ప్రాసెస్. ఎందుకట్లా? ఇది ఒక పెద్ద జంజాటము, అభివృద్ధికి ఆటంకాలుగా నిలిచింది. జమ్మూ కాశ్మీర్ దాదాపుగా వెనకబడిపోయిందని చెప్పాలి. దీంతో పాటు ఇంకొక పెద్ద ప్రమాదం ఏం జరిగిందంటే ఉగ్రవాదులకు నిలయంగా మారింది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం. ఒక గేట్వేలాగా మారిపోయింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ గతంలో ఎలా ఉండేదో, బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాటుదారులు, ఉగ్రవాదులు ఏ విధంగా అయితే వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఒక రాజమార్గంలాగా, ఇంటర్లాగా వచ్చేసేవాళ్ళు వెస్ట్ బెంగాల్కి, అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు, ఉగ్రవాదులకు వేల సంఖ్యలో అక్కడికి ఎప్పుడు పడితే అప్పుడు రావడము, బాంబు పేలుళ్ళు, ఉగ్రవాద దాడులు, గ్రెనేడ్ దాడులు. అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు నరక యాతన అనుభవించారు. ఎప్పుడు ఉంటామా, పోతామా, ఎప్పుడు ఏ క్షణం నుంచి గ్రెనేడ్ దాడి జరుగుతుందా, బాంబు దాడి జరుగుతాయా, ఎంతమంది పోతారనేది
తెలియనటువంటి పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపినటువంటి పరిస్థితి 2019కి ముందు. బట్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ నౌ? ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అది పార్లమెంట్ చట్టాలు ఆటోమేటిక్గా అక్కడ వర్తించవు. సరే, ఆర్టికల్ 35A వద్దాం. ఆర్టికల్ 35 ద్వారా ఏంటి అంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ ల్యాండ్స్ కొనకూడదు. మరి ఇండస్ట్రియలిస్ట్ ఎవడొస్తాడు, పారిశ్రామికవేత్తలు ఎవడని ఎందుకు వస్తారు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి? డెఫినెట్గా రారు. అందుకనే డెవలప్మెంట్లో వెనక్కి వెళ్ళిపోయింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా పరిమితమైనటువంటి అర్హత, కొన్ని విద్యా అవకాశాలు స్థానికులకు మాత్రమే ఉంటాయి. ఇలాగా భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ కూడా ఈ స్పెషల్ స్టేటస్ వలన జమ్మూ కాశ్మీర్ ప్రజలు కానీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కానీ బాగుపడలేదు సరికదా, మరింత అధఃపాతాళంలోకి కూరుకుపోయింది. ఇలాగైతే లాభం లేదు. ఉగ్రవాదులకు స్వర్గధామంలా మారిపోయింది జమ్మూ కాశ్మీర్. ఇది దేశానికి, నేషనల్ సెక్యూరిటీకి చాలా ప్రమాదం. డెవలప్మెంట్ ఆగిపోయింది సరే, ఉగ్రవాదులు దేశంపైకి దండెత్తి వస్తున్నారు. వీళ్ళని ఎలా కట్టడి చేయాలి? అప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, లేకుండా చేసింది. తర్వాత వచ్చినటువంటి మార్పులు ఏంటి? ఆఫ్టర్ 2019 తర్వాత భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు కూడా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి కూడా వర్తిస్తున్నాయి. కేంద్ర చట్టాల అమలు కూడా వందలాది కేంద్ర చట్టాలు నేరుగా అమల్లోకి వచ్చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ విద్యా హక్కులు కానీ, ఎస్సీ ఎస్టీ సంక్షేమ చట్టాలు కానీ, మహిళల హక్కులకు సంబంధించినటువంటి కొన్ని చట్టాలు కానీ, అవినీతి నిరోధక చట్టాలు కానీ, ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చాయి. గతంలో ఇవేవి లేవు. అక్కడ ఈ స్పెషల్ స్టేటస్ ఉండడం ద్వారా పెట్టుబడులు వస్తున్నాయి, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, అక్కడ భూములు కొంటున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు, టూరిజం డెవలప్ అయింది. మనకి నెంబర్స్, గణాంకాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ అభివృద్ధి అనేది ఈ రాజకీయ పార్టీలకు నచ్చడం లేదు. ఎందుకంటే వాళ్ళ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం, మెహబూబా ముఫ్తీని జమ్మూ కాశ్మీర్ ప్రజలు మర్చిపోయారు. అంటే మళ్ళీ ఆ చీకటి రోజుల్లోకి జమ్మూ కాశ్మీర్ని తీసుకెళ్లాలనుకుంటున్నారా? ఇది దేశానికి చాలా ప్రమాదం. నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఏదో పవర్లో ఉంది కాబట్టి వాళ్ళు పెద్దగా ఎక్కువగా దీని గురించి మాట్లాడడం లేదు. ఈ 370 ఆర్టికల్ రీస్టోరేషన్ గురించి, 35A ఆర్టికల్ రీస్టోరేషన్ గురించి ఎక్కువ మాట్లాడడం లేదు. కానీ ఆ పార్టీ కూడా, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా మధ్యన ఢిల్లీలో వాళ్ళు కూడా నినాదాలు చేయడం జరిగింది, మాకు ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర హోదా కావాలని. నిజానికి అమిత్ షా గారు చెప్పారు, గతంలో పార్లమెంట్లోనే చెప్పారు, తప్పకుండా ఏదో ఒక రోజున జమ్మూ కాశ్మీర్కి మళ్ళీ ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తాం పూర్తిగా. కానీ సరైనటువంటి సమయంలో, ఈ సమయంలో ఇస్తే ఏం జరుగుతుందో మనం చూసాం. 2025 సంవత్సరంలో పెహల్గాంలో జరిగినటువంటి దాడి, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్, అంటే ఇంకా పూర్తిగా ప్రిపేర్డ్గా లేదు. ఈ సమయంలో కనుక ఇస్తే మళ్ళీ ఉగ్రవాదులు చెలరేగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమయంలో బహుశా ఇవ్వకపోవచ్చు. దశల వారీగా ఇస్తారు, ఏదో ఒక రోజున తప్పకుండా కేంద్రం అది ఇస్తుంది. కానీ ఇప్పుడు ఈ లోపనే ఈ మిర్వాయిజ్ ఫరూక్ లాంటి వేర్పాటువాదులు, యాసిన్ మాలిక్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు అనుకోండి, ఇంకా అలాంటి వాళ్ళు చాలామంది, JKLF సంస్థ, ఆ సంస్థకు చెందినటువంటి ప్రతినిధులు ఇప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్ని వేరు చేయడానికి, పాకిస్తాన్లో కలిపేయడానికో లేకపోతే ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసుకోవడానికో చాలా విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఈ రెండు మాటలు వినపడకూడదు. ఆర్టికల్ 370 అనేది ఇట్స్ హిస్టరీ, అది కలిసిపోయింది, చరిత్రలో కలిసిపోయింది. ప్రధాని మోదీ గారు చెప్పినట్టుగా ఈవెన్ ఆర్టికల్ 35A కూడా అయిపోయింది, ఇట్ వాజ్ అ హిస్టరీ. మళ్ళీ దాని పేరు ఎత్తకూడదు. కానీ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఈ రోజున ఆ రెండు ఆర్టికల్స్ పేర్లు మనకు వినబడుతున్నాయి. వాటితో నినాదాలు, నిరసనలు, ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఏం జరిగింది అక్కడ అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా రైల్వే కనెక్టివిటీ కానివ్వండి, కొత్త రహదారులు వచ్చాయి, టన్నల్స్ వచ్చాయి, హెల్త్ విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే విద్యా మౌలిక వసతులు, ఇవన్నీ కూడా మనకి స్టాటిస్టిక్స్ చాలా చెప్పొచ్చు. అది చెప్తూ పోతే ఇట్ ఈస్ గోయింగ్ టు బి లాంగ్ వీడియో. ఎన్నికలు జరిగాయి, పంచాయతీ ఎన్నికలు కానీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ఒకప్పుడు అక్కడ ఓటు వేయడానికి జనం కూడా పోలింగ్ బూతులు కానటువంటి పరిస్థితి, భయపడుతూ. కానీ ఈ రోజున అలాంటి పరిస్థితి లేదు. ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు కూడా జరిగాయి. ఎవరు గెలిచారనేది అప్రస్తుతం, బట్ ఎన్నికలు జరగడమే ఒక గొప్ప విషయం. కాబట్టి ఇదంతా కూడా వచ్చినటువంటి మార్పు. ఇప్పుడు ఉగ్రవాద సంఘటనలు కూడా చాలా వరకు తగ్గిపోయినాయి. ఉగ్రవాద సంఘటనలు తగ్గాయి, పర్యాటక రంగం అభివృద్ధి చెందింది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ప్రజల జీవన విధానాలు కూడా పెరిగాయి. ఇదంతా కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీలకు నచ్చడం లేదు. దాన్ని అందుకనే మరొకసారి ఈ ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు. ఇంకా విచారించాల్సినటువంటి విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళకి వంత పాడుతోంది. గతంలో 1-2 సందర్భాల్లో మన LOP లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు కూడా, కాంగ్రెస్ పార్టీ కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే మళ్ళీ మేము జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రీస్టోర్ చేస్తాం, తిరిగి తెస్తామని చెప్పి మాట్లాడారు. మరి ఏ ఉద్దేశంతో ఆయన అన్నారో, తెలుసన్నారా, తెలియకన్నారా తెలియదు. కానీ మొత్తానికి రాహుల్ గాంధీ కూడా అదే స్టాండ్తో నిలబడి ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు గమనించాలి. పర్టికులర్గా జమ్మూ కాశ్మీర్ ప్రజలు గమనించాలి. వాళ్ళు ఏదో రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి నినాదాలు, నిరసనలు, ధర్నాల్లాగానే కనబడుతున్నాయి. కానీ డెఫినెట్గా ఇది ఒక ప్రమాద సంకేతం. మళ్ళీ మరొకసారి ఈ వేర్పాటువాదులు, ఈ జమ్మూ కాశ్మీర్లో పొలిటికల్ పార్టీలు పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపితే మళ్ళీ దేశంలో ఆ పాత రోజులే మళ్ళీ తిరిగి వస్తాయి. మరొకసారి ఉగ్రవాదులు చెలరేగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది.
కాబట్టి తస్మాత్ జాగ్రత్త అనేటువంటి సంకేతాలు వినబడితే ప్రజలు కూడా ఎవరు స్వాగతించడం లేదు. అందుకనే జనం కూడా చాలా పలచగా కనిపిస్తున్నారు ఆ కార్యక్రమంలో. మరి ఈ విషయానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? జమ్మూ కాశ్మీర్లో మరొకసారి ఈ 2 ఆర్టికల్స్ని తిరిగి తీసుకురావడం అవసరమా, అవసరం లేదా? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. వచ్చే వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.